హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీకి ఒక 4-5 కాయలు తక్కువ ఉంటాయి, అంటే చెట్టు కాయలు ఇవి. కేజీకి ఒక 4-5 కాయలు తక్కువ అంతే. అవి శుభ్రంగా వాటికి గెరిదేస్తున్నాను. పైన ఉంటుంది కదా, అది తీసేస్తాను నేనైతే. కొంతమంది అలాగే వేసుకుంటారు, నేనైతే తీసేసి అది పెద్ద కాయలు అయితే 3 ముక్కలు, చిన్న కాయ అయితే ఒక కాయగా వేసేసాను. కాయను బట్టి ముక్క చేశాను నేను. చిన్నవి అయితే 2 ముక్కలు, ఒక ముక్క అట్లాగూ చక్కగా గెరె అంతా తీసేసుకుని పైందంతా అదంతా అట్లా తీసేసుకుంటే బాగుంటుంది. నాకు అట్లా నచ్చదు అది ఉంటే, నేను అందుకని అది తీసేస్తాను. శుభ్రంగా కత్తిపీటతో తీసేసుకున్నాను కూర్చుని. చక్కగా అదంతా తీసేసి కాయలన్నీ చక్కగా సైజు ముక్కలుగా చేసుకుని, చిన్నగా పెద్దగా కాకుండా ఒక సైజుగా అయితే చక్కగా వేపేటప్పుడు మంచిగా వేగుతాయి ముక్కలన్నీ. ఒక్కొక్కటి వేగిపోయి ఒక్కొక్కటి వేగకుండా అట్లా ఉంటుంది. ముక్కల్లోకి అవి కడిగేసి శుభ్రంగా గిన్నెలో పెట్టాను. కొంచెం పెరిగేసి మజ్జిగ చేశాను. ఆ మజ్జిగలో ఆ ముక్కలు ఉడకబెట్టుకోవాలి. గిన్నెలో వేసుకుని కడిగేసుకున్న ముక్కల్ని గిన్నెలో వేసుకుని ఆ మజ్జిగ వేయాలి. ఆ కాకరకాయల్లో ఎక్కువ వేయకూడదు, కొంచెం మజ్జిగ వేసేసి కొంచెం ఉప్పు, లైట్గా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటిని ఉడకబెట్టుకోవాలి. మీడియంగా కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. అవి శుభ్రంగా మజ్జిగ అంతా అంటగా విగిరిపోవాలి. చూసారా, స్టవ్ మీద పెట్టాను. చక్కగా అట్లా కలిపేసేసి స్టవ్ మీద పెట్టి మనం వేరే పని ఏదైనా ఉంటే సిమ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే మీడియంగా పెట్టేసి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉంటే మజ్జిగ అంతా ఎగిరిపోవాలి. చక్కగా ముక్కలు పట్టేసేయాలి. అదంతా మూత పెట్టేసేసుకుని పక్కన వేరే పని చేసుకోవచ్చు. చూసారా, అదిగో మజ్జిగ అంతా ఎగిరిపోయింది, ముక్కలకి పట్టేసేసింది. చూసారా, అయిపోయింది, ఉడికిపోయినాయి ముక్కలు. అట్లా అంతా ఎగరనిచ్చుకుంటే మనకి ముక్క, కొంతమందికి చేదు ఇష్టం ఉండదు, చేదు అంటూ ఉండదు అసలు ఈ ముక్కేక. నేను ఈలోపు అదాక స్టవ్ కట్టేసేసి ఎండుమిరపకాయలు రోట్లో నేను కారం దంచుకుంటాను. ఎప్పుడైనా సరే కాకరకాయ వండితే నేను ఇదే చేస్తాను. కాకరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, దొండకాయ కానీ ఇలాంటివి చేసినప్పుడు నేను కంపల్సరీ రోట్లోనే ఎండుమిరపకాయలు నూరుతాను. ఎండుమిరపకాయలు 2 కారం ఉంచుకుని ఎల్లుల్లిపాయ కారం, ఉప్పు, మనకి సరిపడా ఉప్పు వేసుకుని అట్లా రోట్లో నూరుకుంటాను. అసలు రోట్లో నూరుకుని చేసుకుంటే అసలు కాకరకాయ కూర చాలా బాగుంటుంది. కొంతమంది మిక్సీలో పడతారు, అది పొడి పొడిగా ఉంటుంది. ఇట్లా రోట్లో నూరుకున్నదైతే చక్కగా మనకి 4-5 రోజులు, వారం రోజులున్నా కూడా కాకరకాయ కూర బాగుంటుంది, మాగిద్ది, మంచి టేస్ట్ వస్తుంది. అసలు పొడి పొడిగానే ఉండదు. మిక్సీ వేసుకుంటే అది పొడి పొడిగా ఉంటుంది. చూసారా, నేను బాండీ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. కాకరకాయ కొంచెం నూనె ఎక్కువ పట్టిద్ది, 4-5 స్పూన్లు అంటే ఎక్కువే పట్టిద్ది. మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నూనె ఎక్కువే వేసాను. ముక్కలు వేసాను. ముక్కలు సిమ్లోనే వేగాలి, అసలు మీడియంలో కూడా పెట్టకూడదు. సిమ్లోనే వేపుకుంటే చక్కగా వేగుతాయి. అసలు ఎంత వేగినా కూడా ముక్క గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. మనం తినేటప్పుడు గట్టిగా కానీ కరకరలాడటం కానీ ఉండదు, మెత్తగా ఉంటుంది. మనం ఎంత వేపినా కూడా సిమ్లో పెట్టుకొని, ఎక్కువ టైం పట్టిద్ది. మనం సిమ్లో పెట్టుకొని వేరే పనులు చేసుకోవచ్చు. చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేగుతూ ఉంటాయి, నేను పక్కన వేరే పని చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. తాలింపులు ఇప్పుడు సగం వేగినాక నేను తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు మన ఇష్టం, మనం స్పూన్ వేసుకోవచ్చు, 2 స్పూన్లు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే కొంచెం కొంచెం వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయ అవన్నీ మనం వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టి కాసేపు మళ్ళీ వేగనియ్యాలి అవన్నీ తాలింపులు కూడా.
ఉల్లిపాయలు 2 పెద్దవి, పెద్ద నిమ్మకాయ అంత ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకు బాగుంటుంది, కారంగా ఉండదు, చక్కగా బాగుంటుంది. అది కూడా సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి. అట్లా బాగా చక్కగా సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి. ఎప్పుడైనా సరే హైలో పెట్టుకోకూడదు, మాడిపోతాయి హైలో పెట్టుకుంటే. దగ్గర చక్కగా మళ్ళీ ఇవి కూడా దోరగా వేగాలి, ఉల్లిపాయలు కూడా దోరగా వేగాలి. అయిపోయింది, దోరగా వేగినవి. నేను ఇందాక కారం కొట్టాను కదా రోట్లో, ఆ కారం వేస్తున్నాను. మొత్తం పట్టదు, సరిపోయినంత వేస్తున్నాను. చూసుకొని వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత. కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నేనైతే కొంచెం వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, వేయకపోతే వేరే టేస్ట్ ఉంటుంది. అది మన ఇష్టం, మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే మాగే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది కూర అయితే. ఇది చక్కగా సీసాలో పెట్టుకుని ఎన్ని రోజులైనా వేసుకొని తినొచ్చు. అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. కాకరకాయ కర్రీ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.